హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి లెంటు కాలం అండి అని మనం అందరము ప్రతి ఒక్కరము తపస్సు కాలం పాటిస్తున్నామండి. 40 రోజులు ఉపవాసం ఉంటున్నానండి. నాతో సహా మీరొక్కరే కాదండి, చెప్పే మేము కూడా, మాస్టర్స్ అయినా, ఫాదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, ఈనాడు బిషప్ గారే కానీ, పోపు గారే కానీ, అదర్ డెనామినేషన్స్ పాస్టర్స్ అందరూ, పాస్టర్ అమ్మలే కానీ, పాస్టర్సే కానీ గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటదో తెలుసా? మరి లెంట్ కాలం అండి, నేను ఉపవాసం ఉంటున్నాను, 3 పూట్ల 2 పూట్ల అన్నం తినకోకుండా ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అందరికీ ప్రేమతో ఇస్తున్నాను అని మనం భావించుతాము, గర్విస్తాము. కానీ నువ్వు ఇతరులను క్షమిస్తున్నావా? లెంట్ అంటేనే శత్రువులను సైతము క్షమించమంటున్నారు. లెంట్ అంటే నీవు ఇతరులను క్షమించమంటున్నారు. నీ పట్ల తెలిసి తెలియక ఎవరైనా ఏదైనా తప్పుగా ప్రవర్తించినా క్షమించమంటున్నారు. నిన్ను ఎవరైనా ఇబ్బంది పాలు చేసినా క్షమించమంటున్నాడు. నిన్ను ఎవరైనా అన్యాయంగా హింసించిన వారిని క్షమించమంటున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, నిన్ను ఈ కాడ ఎవరైనా నిన్ను అన్యాయముగా ఒకవేళ తిట్టినా, కొట్టినా, నీ నోటి దగ్గర నుంచి అన్నం తీసివేసినా నీవు వారిని క్షమించమంటున్నాడు ప్రభువా. మీరేమి ఒకటే ప్రార్థన, ఎంత పెద్ద ప్రార్థన అవసరం లేదు. మోకరించి, తండ్రి ప్రభువా, వీరు చేయునిది ఏమో వీరు ఎరుగరు, నిజంగా నా హృదయపూర్వకంగా వారిని క్షమిస్తున్నాను ప్రభువా అని ఈ లెంట్ డేస్లో ఒప్పుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా ఈ లెంట్ డేస్ కాలంలో నీవు ఎవరి పట్ల అయితే అన్యాయంగా ప్రవర్తించారో ఒకసారి నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఎవరికైతే అన్యాయంగా డబ్బు ఇవ్వలేదా? నీవు అన్యాయంగా ఎవరినైనా కొట్టావా? అన్యాయంగా ఎవరినైనా తిట్టావా? అన్యాయంగా నిన్ను ఏమి అనుకోకుండా నీకు శత్రువులు అయ్యారా? నువ్వు వారికి శత్రువులయ్యావా? జ్ఞాపకం చేసుకో ఈ లెంట్ కాలంలో ప్రియ సహోదరి, సహోదరుడా. ఎందుకంటే ఇది మంచి అవకాశము. ఈ లెంటు అనేది మనకి పాపాలను ఒప్పుకోవటం ఒక ఎత్తు, కాటాకి 2 ఉంటాయి. తులాభారంలో 2 పెట్టాలి. మన పాపాలను ఒప్పుకుంటున్నాము, చేసిన పాపాలను మనం సిగ్గు లేకోకుండా దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఇంకొక వైపు అదే తూకంలో నీవు క్షమిస్తున్నావా? ఇతరులను నీవు చేసిన పాపాలకు కాదు, నీవు ఇతరుల పట్ల నువ్వు మాట్లాడిన మాటలకు క్షమిస్తున్నావా? లేదా వారు చేసిన తప్పులు నీవు జ్ఞాపకం చేసుకొని బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? ఇబ్బంది పడుతున్నావా? నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూనే కూర్చుంటావా? లేక అందరి కొరకు ప్రభువా, వీరు చేయునిది ఏమో వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించుము అని ప్రార్థిస్తున్నావా? అందుకనే మనం చూద్దాం, లెంట్ అంటే శత్రువులను సైతము క్షమించమంటున్నారు. వాక్యంలోకి వెళితే లూకా శుభవార్త 23:34లో తండ్రి, వీరు చేయునిది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని ప్రార్థించు. అంతేకాదంట, సర్వదా ప్రార్థించమని కొలస్సీ పత్రిక 3:12 నుంచి చెప్పబడుతుంది. సర్వదా ప్రార్థింపుడు. ఏమని ప్రార్థించాలి? ఎవరి కోసం ప్రార్థించాలి? సర్వదా ప్రార్థించమని యేసుక్రీస్తు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరి కోసం ప్రార్థించాలంట? నీ సోదరుల కోసం ప్రార్థించు, మిమ్ము హింసించు వారి కోసము ప్రార్థించండి, మిమ్ము శపించిన వారి కోసము ప్రార్థించండి అని చెప్తున్నారు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ లెంట్ కాలంలో ఎవరి కోసం ప్రార్థిస్తున్నామో తెలుసా? నా కోసం, నాకివ్వండి ప్రభువా, నాకివ్వండి అని. నేనే కాదు, ఈరోజు అందరం అదే పరిస్థితి. నేనే కాదు, మీరే కాదు. కానీ ప్రభువా, ఇదిగో నా సహోదరుల పట్ల నేను చేసిన తప్పిదముల కోసం క్షమాపణ అడుగుతున్నాను. నా సోదరులను బాధ పెట్టినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను హింసించిన వారిని కోసము క్షమాపణ అడుగుతున్నాను. వారి తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. వారిని క్షమించండి, నన్ను క్షమించండి. నన్ను ఎవరైతే శపించారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను, క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా. వారు తెలిసి తెలియక చేశారు, వారి తరపున
నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా. అందుకే నా పాపాలకు నాకు శిక్షను తొలగించు యేసయ్య. నీవు పొందిన శిలువ ద్వారా, నీవు చూపించినటువంటి ఆ శిలువ క్షమ ద్వారా నేను కూడా నీ ప్రేమలో నిన్ను అనుసరించి నేను కూడా ఇతరులను క్షమిస్తున్నాను. ఈనాటి నుంచి నాకు ఇంకా శత్రువులే లేరు ప్రభు, అందరూ మిత్రులే అని చెప్పి ప్రార్థించు. అదేవిధంగా మేలైన దానిని ఆచరింపుడు, సౌమ్యంగా జీవింపుడు, పగ తీర్చుకొనకడు. నీ శత్రువులు ఆకలి కొని ఉన్నచో నీవు వారి ఆకలి తీర్చుము, దాహము కొని ఉన్నచో దాహమును తీర్చుము. కీడు వలన జయింపలేక మేలు చేత కీడును జయింపుము అని క్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు కూడా పాత నిబంధనలో కూడా మనకి చెప్పారు, ఒక చంప కొడితే వాళ్ళని 2 చంపలు కొట్టమని చెప్తాడు పాత నిబంధనలో 50 దినాలు. ఎవరైనా ఈ ఒక్క ఎద్దును దొంగిలిస్తే 2 ఎద్దులే దొంగిలించను. కానీ కొత్త నిబంధనకు వచ్చేలోపు యేసుక్రీస్తు ఒక్క చంప మీద కొడితే 2వ చంప కూడా చూపించమంటున్నారు. నీ శత్రువులను కూడా దీవించండి, ప్రార్థించండి. నిన్ను శపించిన వారు, తిట్టిన వారు ఉన్నారా, ఇవ మంచిది కాదన్నారా, నో, డోంట్ వరీ, నో ప్రాబ్లం. వారి కొరకు నువ్వు మోకరిల్లి ప్రభువా, ఇదిగో నన్ను ఎవరైతే మంచివారు కాదంటున్నారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. తెలిసి తెలియక వారు చేసిన ఆ యొక్క తప్పులను క్షమించండి అని ప్రార్థించమని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా.